నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓడి సమస్యకు ప్రధాన కారణాలేంటి? పీసీఓడి సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుషారావు గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. సో ఇటీవలి కాలంలో అంటే చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ పీసీఓడి. సో అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే ఇట్స్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇదేం లేదు, ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ వేరియస్ సిమ్టమ్స్. అది బాడీలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల అయ్యే చేంజెస్ అన్నీ కలిపేసి దాన్ని సిండ్రోమ్ లాగా అంటాం అనమాట. కానీ దీంట్లో ఫస్ట్ థింగ్ మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది పీసీఓడి ఉందా, పీసీఓ ప్యాటర్న్ ఉందా స్కాన్లో అని. చాలామంది వేర్వేరు రీజన్స్ కోసం స్కాన్స్ చేసుకొని వచ్చి మన దగ్గరికి వాళ్ళు అది రిపోర్ట్ చూపించి నాకు పీసీఓ ఉంది, అదొక పెద్ద డిసీజ్ అని అనవసరంగా ఫీల్ అవుతూ ఉంటారు. బేసికలీ యాజ్ అ డాక్టర్ మేము స్కాన్తో పాటు మేము మిగతా ఇవి ఇంకో 2 క్రైటీరియా చూసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ అంటే స్కాన్లో ఓవరీస్ పెద్దగా ఉండి దాంట్లో సిస్ట్లు ఎక్కువ ఉండి అంటే దాని పీసీఓ, అది కాకుండా ఒకవేళ పీరియడ్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కానీ లేకపోతే హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల అన్నెసెసరీగా అంటే ఎక్స్ట్రాగా అన్వాంటెడ్గా హెయిర్ ఉండడం కానీ, ఫేస్ మీద మిగతా బాడీ మీద యాక్నే లాగా అంటే పింపుల్స్ ఉండడం కానీ, తల మీద జుట్టు కూడా థిన్ అయిపోవడము, ఇవన్నీ కూడా చూసుకుంటాము. వీటితో కాకుండా ఒకవేళ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అయితే ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో కూడా బాధపడే ఛాన్స్ ఉంటుంది పీసీఓడితో. ఇవన్నీ చూసుకొని దీంట్లో ఎన్ని క్రైటీరియాని మీట్ అవుతున్నారు ఇవన్నీ చూసుకొని వీ విల్ డయాగ్నోస్ ఇట్ యాజ్ పీసీఓడి. ఇది కొద్దిగా కామన్ కండిషనే అండి ఇప్పుడు. అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే 20 to 40 years ఉన్న వాళ్ళకి దాంట్లో ఒక 10 మెంబర్స్ని తీసుకుంటే కనీసం ఒక్కరికైనా పీసీఓడి ఉంది అని వస్తుంది ఇప్పుడు. సో ఇది ఇప్పుడు కామన్ కాబట్టి చాలామంది వస్తుంటారు అండ్ దిస్ ఈజ్ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎస్ మ్యామ్. సో అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు టర్మ్స్ని ఇంటర్చేంజబుల్గా వాడుతున్నారు. ఇది డిసీజ్గా కూడా అనుకోవాల్సింది లేదు. లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సిండ్రోమ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు వేరియస్ బాడీలో ఉన్న చేంజెస్ అన్నిటిని బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ని బట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ సిండ్రోమ్ ఓన్లీ. ఇప్పుడు ఇంటర్చేంజబుల్గా వాడుతున్నారు. ఇది డిసీజ్ కాదు, దీనికి మన చేతిలోనే ఉంది ట్రీట్మెంట్ కూడా. సో దీనికి పెద్దగా భయపడి అది ఉంది కాబట్టి ఏదో అవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మ్యామ్. అంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? మనం ఏ విధంగా దీన్ని గుర్తించవచ్చు? ఫస్ట్ థింగ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ పీసీఓడి ఈస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. కొంతమంది చాలా గ్యాప్తోని పీరియడ్ రావచ్చు, లేకపోతే పీరియడ్ వచ్చింది కూడా కొంచెం స్కాంటీగా అంటే కొంచెమే పీరియడ్ అవ్వచ్చు, కొంతమందికి పీరియడ్ రాకుండా ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని మంత్స్ ఎంత గ్యాప్ వస్తుంది బిట్వీన్ పీరియడ్స్ అనేటిది చూసుకుంటాం. అది కాకుండా యాక్నే, పింపుల్స్, బాడీ హెయిర్ ఎక్కువ అవడము, అంటే ఇది బేసికల్లీ పీసీఓడి ఇట్స్ బికాస్ ఆఫ్ 2 హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ఇన్సులిన్. టెస్టోస్టెరాన్ అంటే ఆడవాళ్ళలో కూడా కొంచెం ఉంటుంది కానీ ఎక్కువగా ఉండేటిది మగవాళ్ళలో. ఇది కొంచెం బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఫీమేల్స్లో టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువైపోయి అది మెయిన్ కాజ్ అనమాట ఈ పింపుల్స్ రావడానికి, పీరియడ్స్ ఇష్యూ ఉండడానికి, బాడీ మీద అన్నెసెసరీగా అంటే ఎక్స్ట్రా హెయిర్ రావడానికి, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇది కాకుండా మూడ్ చేంజెస్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంకొక హార్మోన్ ఇన్సులిన్ అని కూడా ఉంటుంది. ఇది ప్రభావితం చేస్తుంది అనమాట మిగతా సిమ్టమ్స్ని. ఇది యూజువలీ డయాబెటిక్స్లో కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉండే హార్మోన్ అనమాట. ఇది ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే బాడీ విల్ స్టార్ట్ రెసిస్టింగ్ ఇన్సులిన్స్ యాక్షన్. దీని ఇన్సులిన్ ప్రైమరీ యాక్షన్ ఏంటి అంటే బాడీలో షుగర్స్ని తక్కువ చేయడం. ఇప్పుడు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బాడీ వోంట్ రియాక్ట్ టు ఇన్సులిన్. సో షుగర్స్ అట్లా పెరుగుతూ ఉంటాయి. పెరిగిన షుగర్స్ని తక్కువ చేయడానికి బాడీ ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎట్ ఎవ్రీ లెవెల్ అంటే సెల్యులర్ లెవెల్లో కూడా ఇది మంచిది కాదు. దీనివల్ల ఇక్కడ మెడ మీద కూడా స్కిన్ నల్లగా థిక్గా అయిపోవడము, చిన్న వాట్స్ లాగా రావడము, ఫ్యూచర్లో వీళ్ళకి మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉండడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే మ్యామ్. అంటే అసలు ఈ పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి?
మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు అన్నీ స్టడీ చేస్తున్నా కానీ ద ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్ ఈస్ దట్ ఇట్స్ జెనెటిక్ అండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో అంటే సిస్టర్స్లో కానీ మదర్స్లో ఆంట్స్లో ఇట్లా ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎట్ హయ్యర్ రిస్క్ అనొచ్చు. ఈ జెనెటిక్ కాంపనెంట్తో కాకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. అంటే పువర్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు సెడెంటరీగా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి యాడెడ్గా బ్యాడ్ డైట్ తీసుకుంటే అంటే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్స్లో వచ్చినాయి ఏదైనా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా షుగర్స్ తినడము, అండ్ వాళ్ళకి అవసరం ఉన్న దానికన్నా అంటే ఒక బాడీకి ఒక BMI అనేది ఉంటుంది, హైట్ వెయిట్ రేషియో. దానికి కాకుండా దానికి సరిపోయేంత కాకుండా ఇంకా ఎక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేసి ఆ క్యాలరీస్ని ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీతో తీయట్లేదు అంటే బాడీలో ఒబిసిటీ వచ్చేస్తుంది, ఫ్యాట్ సెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ జెనెటిక్గా ఎవరైనా రిస్క్లో ఉంటే వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తోడైతే మాత్రం PCO వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే మ్యామ్. అంటే ఎన్ని రోజుల్లో మనకి PCOD సమస్య ఉన్నట్లు బయటపడుతుంది? దీన్ని గుర్తించడానికి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించారు? బేసికలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్న క్రైటీరియాలో ఒకవేళ వాళ్ళు ఏమైనా పీరియడ్ చేంజెస్తో వచ్చినా, సడన్గా వెయిట్ చేంజెస్తో ఉన్నట్టు అనిపించినా, లేకపోతే ఇట్లాగా యాక్నే, హెయిర్ ఎక్కువ వస్తుంది, మొహం మీద హెయిర్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్తో జనరల్గా వస్తుంటారు. సో వాళ్ళకి మనం రాసే ఇన్వెస్టిగేషన్ స్కాన్, ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని ఓవరీ సైజ్ ఎంత ఉంది, ఓవరీస్లో కూడా చిన్న చిన్న సిస్లు ఉన్నాయని ఇస్తారు. ఆ సిస్లతో పాటు ఓవరీ కూడా సైజ్ పెరిగిందా, దాని వాల్యూమ్ పెరిగిందా అనేది చూసుకుంటాం. అది కాకుండా ఇంకా కొన్ని హార్మోన్స్, ఇప్పుడు ఏ హార్మోన్ ఎంత ఉంది ఆ బాడీలో అది చూసుకొని, అండ్ వాళ్ళు బేసికల్లీ వాళ్ళకి ఇంకేమైనా కంప్లైంట్ ఉందా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉందా, ఆ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే చూడాల్సిన హార్మోన్స్ వేరు ఉంటాయి. ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా మనము అటెండ్ అయితే అది అంత ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అంటే ఈ PCOD కాంప్లికేషన్స్ అన్నవి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు PCOD అన్కరెక్టెడ్గా అట్లాగే వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, అండ్ ఆ షుగర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక PCOD ఉన్న 10 మంది స్త్రీలను తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో అట్లీస్ట్ 1 to 2 of them will go on to develop a diabetes mellitus in future. సో అది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఇప్పుడు అది కూడా అన్కంట్రోల్గా ఉంటే అది మనకు తెలిసిందే అన్ని ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి డయాబెటీస్తోని. అది కాకుండా ఒకటి ఉంటుంది మెటబాలిక్ సిండ్రోమ్ అని, అంటే డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అటు ఇటు అవ్వడము, ఇవన్నీ కూడా చేంజెస్ వస్తుంటాయి. లాంగ్ రన్లో హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది PCO. అది కాకుండా ఇంకొకటి, ఇప్పుడు ఇట్లానే పీరియడ్స్ రాకుండా లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భసంచి లోపల పొర పేరుకపోయి ఈవెన్చువల్గా దాంట్లో కూడా సెల్యులార్ చేంజెస్ స్టార్ట్ అయిపోయి అది కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఓకే మ్యామ్. మరి ఈ PCOD ప్రాబ్లమ్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారంటే ఇప్పుడున్న లేటెస్ట్ మెథడ్స్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, మనకి సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సిమ్టమ్స్తో వస్తారు, అల్ట్రాసౌండ్ చేయిస్తాము, అల్ట్రాసౌండ్తో పాటు కొన్ని హార్మోన్ టెస్టులు చేయిస్తాము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కూడా క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు దాంట్లో మళ్ళీ PCODలో కూడా ఇట్లా అంటే ఓన్లీ లావు వాళ్ళలో PCOD వస్తుందని కూడా కాదు, లీన్ PCOD అనే ఒక వేరియంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సన్నగా ఉన్నా కానీ వాళ్ళకి లోపల బాడీలో ఒక చేంజెస్ వల్ల ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అది సరిగా ఉండకపోతే అప్పుడు లీన్ PCOD అని అంటాం అనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసుకోవడము, హార్మోన్స్ చూసుకోవడము, అల్ట్రాసౌండ్, ఏ సిమ్టమ్తో వచ్చారు ఏంటి అనేటిది చూసుకొని దాని ప్రకారంగా వి విల్ గో అహెడ్ విత్ ఫర్దర్ మేనేజ్మెంట్. ఓకే మ్యామ్. అంటే ఈ PCOD ప్రాబ్లమ్కి ఏమైనా సర్జరీ లాంటిది సజెస్ట్ చేస్తారా? సర్జరీ అనేటిది యాక్చువల్లీ ఇది మనకి ఫస్ట్ థింగ్ అండి, దేర్ ఈజ్ నో క్యూర్ ఫర్ PCOD. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పిల్ ఇచ్చేసారు, PCODకి ఇచ్చారు, అది ఈవెన్చువల్గా కొన్ని మంత్స్ వాడతాము తగ్గిపోతుంది అంటే అట్లా కుదరదు. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ PCOD ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎంత మంచిగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు, ఎంత మంచిగా మీరు వెయిట్ అనేటిది నార్మల్లోకి తెచ్చుకుంటారు, అంటే మీ హైట్కి కరస్పాండింగ్గా మీరు ఎంత వెయిట్ తెచ్చుకుంటారు, మీరు ఒకవేళ ఇంతకుముందు డైట్ ఏదైతే తీసుకుంటున్నారో దాంట్లో మీకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయొచ్చు ఇది. ఒకవేళ ఎక్కువ షుగర్స్ తింటున్నారంటే స్టార్ట్ బై కటింగ్ డౌన్ షుగర్స్. ఒకవేళ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, మైదా ఇవన్నీ ఎక్కువ తింటున్నారంటే ఈవెన్చువల్లీ స్టార్ట్ కటింగ్. ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్రూట్, వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, కాయగూరలు. మీట్ తినేవారంటే లీన్ మీట్ లైక్ చికెన్, ఫిష్
ఇవన్నీ తినడము, చిరుధాన్యాలు, ధాన్యాలు, పప్పులు ఇవన్నీ ఈవెన్చువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండడము, వెయిట్ లాస్. అలాంగ్ విత్ వెయిట్ లాస్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అంటే మరీ ఎక్కువ వెయిట్ లాస్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎన్ని కేజీస్ ఉన్నారో చూసి వాళ్ళ బాడీలో అట్లీస్ట్ 5% వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా 60 కేజీస్ ఉన్నారనుకోండి, 3 కేజీస్తో స్టార్ట్ చేయొచ్చు వెయిట్ లాస్. సో ఈవెన్చువల్గా మీరు మీ లైఫ్ స్టైల్ సెట్ అయిపోవడం వల్ల లోపల ఉన్న హార్మోన్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి. అండ్ దట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్. అది కాకుండా ఇప్పుడు మనకి దేనికోసం వచ్చారు, ఇప్పుడు ఎవరైనా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్తో వచ్చారంటే వాళ్ళకు కూడా మేము అదే చెప్తాం, ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుని అదే ఎట్ ద సేమ్ టైం వీ ఆల్సో మేక్ షూర్ దట్ దే ఆర్ గెటింగ్ దేర్ పీరియడ్స్ కరెక్ట్లీ. సో పీరియడ్స్కి ఎక్కువ మంత్స్ గ్యాప్ లేకుండా ఉండడానికి కొన్ని డేస్ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. వాళ్ళకి పీరియడ్స్ వచ్చి లోపల అది లైనింగ్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి కూడా చూసుకుంటాం. ఒకవేళ ఎవరైనా ఎక్కువ యాక్నీతో వచ్చారు, హెయిర్తో వచ్చారు, ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి కొన్ని హార్మోన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే డర్మటాలజీ హెల్ప్ తీసుకొని యాక్నీ కోసం స్కిన్ మీద ట్రీట్మెంటు, హెయిర్ రిమూవల్ కోసం దే కెన్ గో అహెడ్ విత్ వ్యాక్సింగ్, షేవింగ్, లేజర్ ఇట్లాంటివి. అండ్ కొంతమందికి మూడ్ చేంజెస్తోని, యాంగ్జైటీతోని, కొద్దిగా లో సెల్ఫ్ ఎస్టీమ్తో కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఈ సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటా రూట్ కాజ్లో గుడ్ లైఫ్ స్టైల్ చేసుకోండి. వీ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎ డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ట్రైన్డ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా అట్లీస్ట్ 30 minutes ఆఫ్ యాక్టివిటీ ఫర్ 3 days ఇన్ అ వీక్ ఈజ్ ఎనఫ్. దట్స్ అ గుడ్ స్టార్ట్. అది స్టార్ట్ చేసుకుంటే ఈవెన్చువల్గా ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ఇట్స్ ప్లేస్. సర్జరీ కూడా చేయొచ్చు పీసీఓడికి, కానీ అది లాస్ట్ రిసార్ట్. అండ్ అది చేసేది కూడా ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉండి వాళ్ళకి కొన్ని పిల్స్ ఇస్తారు, ఆ పిల్స్ కూడా పనిచేయట్లేదు, ఆ పిల్స్ ఇచ్చినా కానీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే అట్లాంటి వాళ్ళకి ల్యాప్రోస్కోపీతో ఆ సిస్ట్లని పంక్చర్ చేసి ఆ వాల్యూమ్ తగ్గించడానికి ట్రై చేస్తారు. ఓకే మ్యామ్. సో మరి దాని తర్వాత అంటే ఆఫ్టర్ సర్జరీ వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోలేదు, దాని తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుందా, మళ్ళీ లాంగ్ రన్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? బేసికలీ సర్జరీ కూడా ఇప్పుడు అన్ని కీహోల్ సర్జరీసే మేము చేసేది. కీహోల్ సర్జరీస్ కాబట్టి పెద్ద రెస్ట్ ఏం అక్కర్లేదు. అవి డే కేర్ సర్జరీస్ అంటాం. అంటే మార్నింగ్ వస్తారు, సర్జరీ చేసేసుక ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. కానీ మన చేతుల్లో ఉంది తక్కువ. పేషెంటే సర్జరీ తర్వాత కూడా వాళ్ళు ఎంతగానం యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ చేసుకుంటున్నారు అనేటిదే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇన్ఫర్టిలీలో కొద్ది వరకు హెల్ప్ అవుతుంది. అది చేసినా ఇంకా ఎగ్ రిలీజ్ అవ్వలేదంటే ఇంకా అసలు రీజన్ ఇంకేమన్నా ఉంటుందా అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్. సో అంటే ఈ పీసీఓడి ప్రాబ్లము వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో ఎస్పెషల్లీ అంటే ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది సోకకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? బేసికలీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎవరికైనా పీసీఓడి ఉంది, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే వాళ్ళని కూడా మనం వాళ్ళ షుగర్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ షుగర్స్ ఎక్కువ కాకుండా చూసుకుంటాము. అండ్ అప్పటికే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మీ చేతిలో ఉన్నంత వరకు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అని. అండ్ బేబీ పుట్టినాక కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలందరూ దే లెర్న్ వాట్ ఎల్డర్స్ ఆర్ డూయింగ్. సో ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే మీరు జీన్స్ పాస్ చేస్తున్నట్టే మీ లైఫ్ స్టైల్ కూడా పాస్ చేస్తారు పిల్లలకి. సో వాళ్ళు గుడ్ లైఫ్ స్టైల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళకు కూడా మనం ఇచ్చేది వాళ్ళ జంక్ ఫుడ్ ఎంత తింటున్నారు, టీవీ ముందు ఎంత కూర్చుంటున్నారు, బయటికి వెళ్ళి ఎంత ఆడుకుంటున్నారు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా గ్రో అవుతున్నారు, వాళ్ళ హైట్కి వెయిట్కి సంబంధం ఉందా లేదా అంటే ఈవెన్చువలీ వాళ్ళు టీనేజ్కి వచ్చాక కూడా ఒకవేళ మరీ ఎక్కువ అవుతుంది హైట్ అంటే అప్పుడే చెక్ పెట్టేసి అప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాట్స్ గోయింగ్ ఆన్ అనేది చూసుకొని అప్పటి నుంచే వీ కెన్ గివ్ దెమ్ అ గుడ్ స్టార్ట్ ఇన్ లైఫ్ అండి. ఓకే మ్యామ్. అంటే దీనికి ఎనీ పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందంటారా, లేకపోతే అందరిలోనూ కామన్గా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ లక్షణాలు బయటపడటం దాంతో సఫర్ అవ్వటం లాంటివి జరుగుతుందా? ఈ లక్షణాలు అంటే ఇప్పుడు 20s నుంచి అంటే టీనేజ్ నుంచే వన్స్ ఎవరికైనా ఆడపిల్లకి పెద్ద మనిషి అయ్యి పీరియడ్స్ వస్తున్నాయంటే అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ద పీరియడ్స్. అంటే స్టార్టింగ్లో కొంచెం బాడీ సెట్ అవ్వడానికి కొద్ది ఇయర్స్ పడుతుంది, ఇనీషియల్ టీనేజ్ ఇయర్స్. అది దాని తర్వాత కూడా ఆల్రెడీ ఇంతకుముందు మంచిగా ఉన్న పీరియడ్స్ ఇప్పుడు అటు ఇటు అవుతున్నాయి అండ్ విజిబుల్లీ కూడా వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తున్నాయి అంటే అప్పుడు అలామయ్యి వీల్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అసలుకి ఏమవుతుంది, ఇది మామూలుగా హార్మోనల్గా ఉండే చేంజెస్ అయినా లేదంటే పీసీఓ ఏమన్నా వస్తుందా, ఇవి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి.
అండ్ ఏ ఏజ్కి ఉండే సమస్యలు ఆ ఏజ్లో ఉంటాయి పీసీఓడి. ఇప్పుడు ఫస్ట్ టీనేజ్ ఇయర్స్లో బాడీ ఇష్యూస్ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే యాక్నే, హెయిర్, పీరియడ్ చేంజెస్. కొంచెం ఇంకా పెళ్ళయ్యాక పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ లాగా రావచ్చు పీసీఓడి. అండ్ ఈవెన్చువల్గా ఇట్లానే అన్హెల్దీగా ఉండి, అంటే మొత్తం లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా అట్లానే పేరుకపోయి ఉండింది, వాళ్ళకి షుగర్స్ కూడా అన్కంట్రోల్గా ఉన్నాయి, అవన్నీ అంటే ఈవెన్చువల్గా ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి మనం వాళ్ళని స్క్రీన్ చేసుకోవాల్సి వస్తుంది. డయాబెటీస్కి బీపీ ఇంక్రీజ్ అవుతుందా లేదా, బీపీ కోసము హార్ట్ హెల్త్ ఎలా ఉంది అని చూసుకోవాలి. ఎండోమెట్రియల్ లైనింగ్ లోపల పొర ఎంత మందం ఉంది, అది ఏమన్నా వేరే విధంగా అంటే చెడుగా కన్వర్ట్ అవుతుందా, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవుతుందా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మ్యామ్. సో అలాగే మీరు అన్నట్టు అంటే కొంతమంది లేడీస్ ఏంటంటే కొంత నెగ్లెక్ట్ చేస్తుంటారు, అంటే సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇది వేరే కాజ్ వల్ల వస్తుందేమో అన్నట్టు స్టార్టింగ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది ఫర్దర్గా ఏ విధంగా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉందంటారు? యాజ్ యూ రైట్లీ సెడ్, వేరే కాజెస్ వల్ల కూడా పీరియడ్ చేంజెస్ రావచ్చు. సో అందుకే ముందటి నుంచే మనము దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ హార్మోన్స్ ఇంక్రీజ్డ్ ఉన్నాయా, తన బాడీ ఎలా ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, అండ్ వేరే కాజెస్ వల్ల దేని వల్లైనా పీరియడ్ చేంజెస్ వస్తున్నాయంటే దానికి సంబంధించిన టెస్ట్లు అవి చేసేసుకొని పీరియడ్ ఎంత వస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దాట్, దాని ట్రీట్మెంట్ వేరు, పీసీఓ ట్రీట్మెంట్ వేరు. సో ఇన్వెస్టిగేషన్ అనేది అప్రాప్రియేట్గా చేసుకోవాలి. ఓకే మ్యామ్. అండ్ అలాగే చాలామంది లేడీస్ కూడా అంటే పీసీఓడి ఒకసారి వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు, అంటే పిల్లలు పుట్టరు, ఫర్దర్గా లైఫ్ అంతా చాలా రిస్కీగా ఉంటుందని ఆ భయంతో ఉంటారు. అంటే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు, మీరు ఎటువంటి సలహా ఇస్తారు? మీరు అంది కరెక్ట్. చాలామంది యాక్చువల్లీ కూడా భయపడుతుంటారు, స్కాన్ రిపోర్ట్ చూసే చాలామంది భయపడుతుంటారు. కానీ మేము వాళ్ళకి ఒక్కటే చెప్తాం, మీకు అన్నీ బాగానే ఉన్నాయి, స్కాన్లో మాత్రమే మీకు పాలిసిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది అంటే డోంట్ వరీ. అది ఒక్కటే క్రైటీరియా, 3 క్రైటీరియాలు చూసుకుంటాం ఇందాక చెప్పినట్టు. స్కాన్ ఒకటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్స్ వల్ల టెస్టోస్టెరాన్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు బాడీలో ఏమైనా చేంజెస్ వస్తుందో అవి చూసుకుంటాము. పీరియడ్స్ ఎలా ఉన్నాయి, పీరియడ్స్ సరిగా ఉన్నా కానీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ క్రైటీరియా చూసుకొని మేము చెప్తాం మీకు పీసీఓడితో సఫర్ అవుతున్నారా లేదా. స్కాన్ ఒక్కటే చూసుకొని ఎవరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ నిజంగానే పీసీఓడి ఉంది అన్నా దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా పెద్దగా ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీసీఓడి పోతుంది అనేటిది లేదు. మీకు ట్యాబ్లెట్స్ ఎప్పుడు ఇస్తామంటే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని సెట్ అయ్యేంత వరకు వీ విల్ హెల్ప్ యూ విత్ ట్యాబ్లెట్స్. అంటే సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవ్వకుండా, సిమ్టమ్స్ మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇవన్నీ చూసుకుంటాం. ఓకే మ్యామ్. సో అంటే పీసీఓడి ఉంది అంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు కదా, సో మీకున్న ఎక్స్పీరియన్స్తో. పీసీఓడి ఉంది అంటే ఖచ్చితంగా పిల్లలు కలగరు అనేటిది అయితే ఏమీ లేదు. ఆ అపోహ అయితే చాలా మందిలో ఉంది. కానీ పిల్లలు అవ్వట్లేదు అంటే దానికి పీసీఓడితో పాటు చాలా రీజన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ రీజన్స్. అప్పుడప్పుడు రీజన్ లేకుండా కూడా పిల్లలు అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళని ఆ పర్టికులర్ దిశగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాంట్లో ఒకవేళ పీసీఓడి ఉంది, దానివల్ల పిల్లలు అవ్వట్లేదు అంటే ఫస్ట్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము. వీటిల్లో మీరు డైట్ సెట్ చేసుకోండి, మీరు ఎక్సర్సైజులు చేసుకోండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు బాడీ వెయిట్ కరెక్ట్గా వచ్చిందంటే అపార్ట్ ఫ్రమ్ పీసీఓడి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. యూ కెన్ లివ్ అ హెల్దీ లైఫ్, యాక్టివ్ లైఫ్ ఈల్డ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళని ఫస్ట్ కౌన్సిల్ చేస్తాము. అండ్ ఇన్ఫర్టిలిటీకి అంటే వాళ్ళకు ఒకవేళ పీసీఓడి ఉందంటే ఫస్ట్ మందులతో ట్రై చేస్తాము. మందుల వల్ల కూడా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే మరి లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ చేసి అది చిన్నగా హోల్స్ చేసి డ్రిల్లింగ్ చేసి వాల్యూమ్ తక్కువ చేసుకొని వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ దాట్ వే. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ పీసీఓడి సమస్యకు చక్కటి పరిష్కార మార్గం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.